టాలీవుడ్లో సీనియర్ హీరోయిన్ల ఇది ప్రత్యేక స్థానం. చాలామంది హీరోయిన్లు గ్లామరస్ రోల్స్తో మెప్పిస్తే అందాల తార మాత్రం హోమ్లీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. వేణు తొట్టెంపొడి హీరోగా నటించిన స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది లయ. మొదటి సినిమాతోనే అందం అభినయంతో తెలుగు వారికి చేరువైంది. ఆ తర్వాత మా బాలాజీ, మనోహరం, మనసున్న మహారాజు, కోదండ రాముడు, దేవుళ్ళు, రామ చిలకమ్మ, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, శివరామరాజు, నీ ప్రేమకై, మిస్ అమ్మ, స్వరాభిషేకం, అదిరిందయ్య చంద్రం తదితర హిట్ సినిమాలలో హీరోయిన్గా నటించింది లయ. స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న టైంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది ఈ అమ్మడు. 2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేష్ని వివాహం చేసుకుంది లయ. ఆ తర్వాత భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయింది. ఆ లయ దంపతులకు పాప బాబు ఉన్నారు. ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దవారు కావడంతో సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో లయ ఒక కీలక పాత్ర అయితే పోషిస్తుంది. అలాగే జబర్దస్త్ టీవీ షోలోనూ జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు క్రేజీ న్యూస్ ఏంటంటే లయ కూతురు శ్లోక కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుంది. గతంలో మాస్ మహారాజా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఇలియానా చిన్నప్పటి పాత్రలో శ్లోక నటించింది. ఇప్పుడు ఏకంగా బాలయ్య మూవీలో శ్లోకకు ఛాన్స్ వచ్చిందని సమాచారం. బోయపాటి శ్రీను డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా అఖండ 2. ఇందులో ఒక చిన్న పాప ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పాత్రను సీక్వెల్లో కంటిన్యూ చేస్తున్నారట. ఇందుకోసం లయ కూతురు శ్లోకాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. ఒకవేళ ఇదే నిజమైతే లయ కూతురును కూడా సిల్వర్ స్క్రీన్ పై చూసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇదే క్రమంలో శ్లోక ఫొటోస్ కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.